ఈ మధ్య సౌత్ ఇండియన్ సినిమాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది సమంత. దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం ఉండటం లేదని, అందుకే తాను సినిమాలు పెద్దగా ఒప్పుకోవటం లేదని తేల్చి చెప్పింది. తన ఖాతాలో సినిమాల సంఖ్య తగ్గిపోవటానికి కారణం తాను కాదు, తన దగ్గరికి వస్తున్న కథలే అని స్పష్టం చేసింది. అయితే ఇటీవల సమంత చేసిన సినిమాలు చూస్తూ ఉంటే తాను చేసిన వ్యాఖ్యల్నే తిప్పికొట్టాలి అని అనిపిస్తోంది. సమంత తాజాగా సన్ ఆఫ్ సత్యమూర్తి, 24, జనతా గ్యారేజ్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో సమంత పాత్రకు ఉన్న ప్రాధాన్యం అంతంత మాత్రమే. జనతా గ్యారేజ్ అయితే శుద్ధ వేస్ట్ క్యారెక్టర్. మొత్తంగా చూస్తే ఆ పాత్ర నిడివి 10 నిమిషాలు కూడా ఉండదు. ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తా అని చెప్తున్న సమంత ఈ సినిమాలు ఎందుకు ఒప్పుకున్నట్టు? నిజానికి మంచి పాత్రలే చేస్తా అని గిరిగీసుకుని కూర్చున్నప్పుడు ఇలాంటి పాత్రలు ఒప్పుకోకూడదు కదా. అల్లుడు సీను సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకట్టింది సమంత. అది రెగ్యులర్ హీరోయిన్ పాత్రే. ఆ సినిమా కోసం ఏకంగా 2 కోట్ల పారితోషికం అందుకున్నట్టు వార్తలొచ్చాయి. సమంతకు సొమ్ములే ముఖ్యం అనే విషయం తేల్చడానికి ఇంతకంటే ఆధారాలు కావాలా? మరి ఎందుకు ఇలాంటి రివర్స్ స్టేట్మెంట్స్ ఇస్తోందో ఏంటో. దీనికైనా సమంత సమాధానం చెప్తుందేమో చూడాలి.